దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా ఉంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరు బహుగా ఫలించును? ఎవరు ఫలించడం వలన తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు? చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఈ రీతిగా ఉంది. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవితురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడైతే దేవునికి మీరు ఇష్టలుగా ఉంటారో దేవుణ్ణి మీరు అడిగింది మీకు ఆయన ఇస్తాడట. ఎప్పుడు మీరు దేవునికి ఇష్టలుగా ఉంటారు అంటే మీరు బహుగా ఫలించేటటువంటి స్థితి వచ్చినప్పుడు. అలాంటి స్థితి మీకు ఎప్పుడు వస్తుంది అంటే నీవు దేవుని యొక్క మాటను విని దేవునిలో నీవు ఉన్నప్పుడు దేవుని దగ్గర చక్కని స్థితి, చక్కని ఆనందము, ఫలభరితమైనటువంటి జీవితమును ఆయన మీకు ఇస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాటల యందు మీరు నిలిచి ఉండక మీరు వేరుగా ఉండి ఏది చేద్దామన్న కూడా ఫలభరితముగా ఉండదు. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చి ఉంది కదా, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడును. అది ఎండిపోతుంది. ఎండిపోయిన తీగలని మనుషులు ఏం చేస్తున్నారు? కాలబెడతా ఉన్నారు. దేనికి పనికిరాదు అది. దేవుని బిడ్డలారా, అలాగున ఉండకుండా నీకు ఫలించేటటువంటి స్థితిలో ఉండాలంటే నీ కుటుంబము కూడా బహుగా ఫలించి ఆనందము, మహా ఆనందంలో అలాంటి స్థితిలో ఉండాలి అంటే నువ్వు దేవుని యొక్క మాటను వినాలి, దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలి, దేవునితో నువ్వు అంటుకట్టి ఉండాలి, దేవునిలోనే నువ్వు ఎదగాలి. అలాంటి స్థితి నీలో ఉన్నప్పుడు నీవు బహుగా ఫలిస్తావు. మీరు బహుగా ఫలించుట వలన నీ తండ్రి, నీ దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు. ఏంటి మీలో విశేషము? ఈ రీతిగా మీరు అభివృద్ధి పొందడానికి, ఈ రీతిగా మీరు అనుకున్నవన్నీ మీకు జరుగుతున్నాయి. మీకు శ్రమలు లేవు, ఇబ్బందులు లేవు, ఇంత ఆనందంగా ఉంటున్నారు. మంచి సంబంధాలు వచ్చాయి, మంచి అల్లుళ్ళు వచ్చారు, మంచి కోడళ్ళు వచ్చారు, లేదా మంచి ఇయ్యప్పులు మీకు దొరికారు, మంచి తల్లిదండ్రులు, మంచి అత్తమామలు మీకు ఉన్నారు అని చెప్పేసి ఏంటి మీకున్న ప్రత్యేకత? నా బ్రతుకు ఎందుకు ఇలా అయింది అని ఎంతోమంది ఎన్నో రీతిలుగా మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు. నీవు దేవునిలో నిలిచి ఉన్నప్పుడు నీవు నిలిచి ఉన్న విధానమును బట్టి నీవు బహుగా ఫలిస్తావు. దాని ద్వారా అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ఆశ్చర్యంగా కలిగినప్పుడు వారు నీ ఎదురుకు వచ్చి ఇలాంటి మాటలు అంటున్నప్పుడు నీవు దేవుణ్ణి మహిమపరిచేటటువంటి స్థితిలో ఉంటావు. అలాగున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఫలింపజేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.